నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రైల్వే ట్రాక్ పై డిటోనేటర్ల లభ్యంతో కలకలం డిటోనేటర్ పేలి గ్యాంగ్ మ్యాన్ కు గాయాలు ప్రత్యేక బలగాలతో జల్లెడ పట్టిన పోలీసులు 15 ఆగస్టు సమీపిస్తుండటంతో పేలులకు కుట్రలపై పలు అనుమానాలు రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడు ఈకేవైసీ నమోదు చేయించుకోవాలన్న తహసీల్దార్ వెంకటేశ్వర్లు డీలర్ల వద్దే ఆ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడి వినుకొండ పట్టణంలోని సట్టు బజార్లో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీరు అధికారులు పట్టించుకోవడం లేదని వార్డు ప్రజల పెదవి విరుపు ఎన్నడూ లేని విధంగా ఆ గ్రామంలోని రైల్వే ట్రాక్ పై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక బలగాలు, డాగ్ స్క్వాడ్లు, ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు, బాంబు స్క్వాడ్ ఇలా వివిధ విభాగాలకు చెందిన పోలీసులు ఆ ట్రాక్ మీదుగా జల్లెడ పడుతుండటంతో ఏమి జరుగుతుందో ఆయా గ్రామాల ప్రజలకు అర్థం కాని పరిస్థితి. వివరాలను పరిశీలిస్తే ఈ నెల 10వ తేదీన గుండ్లకమ్మ రైల్వే స్టేషన్ పరిధిలో గ్యాంగ్ మ్యాన్ గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ నూజెండ్ల మండలంలోని యోగిరెడ్డిపాలెం వద్ద రైలు పట్టాలకు ఉండే లింకులను సరిచేసుకుంటూ పనిలో నిమగ్నమయ్యాడు. సుత్తితో లింకులను సరిచేస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో నిప్పురవ్వలు ఎగిసిపడి స్వల్ప గాయాలు అయ్యాయి. నిశితంగా పరిశీలించిన కిరణ్ కుమార్ కు కొద్ది దూరంలో 98/0 వద్ద మరో పేలుడు పదార్థం లభించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి దాన్ని అప్పగించడంతో వారు అది పేలుడు పదార్థమైన డిటోనేటర్ గా గుర్తించారు. హుటాహుటిన రైల్వే పోలీసులు, యాంటీ నక్సల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్, ఆర్మడ్ రిజర్వ్, ఐనవోలు పోలీసులు ట్రాక్ ను పరిశీలించారు. ప్రకాశం జిల్లా కురిచేడు స్టేషన్ వరకు అనువనువున పరిశీలించారు. ముఖ్యంగా రైల్వే బ్రిడ్జీలు, చప్టాల వద్ద నిశితంగా తనిఖీలు నిర్వహించారు. అయితే 15 ఆగస్టు సమీపిస్తుండటంతో పేలుళ్లకు ఏమైనా కుట్రలు జరిపేందుకు శక్తులు ప్రయత్నిస్తున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తనిఖీలలో రైల్వే ఎస్ఐ ప్రకాష్ రావు, ఏఎన్ఎస్ ఆర్ఎస్ఐ నాగూర్ మీరావలి, ఐనవోలు ఎస్ఐ రాజలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు.
గత 4 ఏళ్లుగా గుండ్లకమ్మ పరివాహక ప్రాంతాల్లోని రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే శ్రీశైలం, సాగర్ డ్యాంలకు పుష్కలంగా నీరు చేరడంతో మిగిలిన నీటిని దిగువ పరివాహక ప్రాంతాలకు విడుదల చేస్తుండటంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. నది పరివాహక ప్రాంతాల్లోని రైతులు సాగుకు సమయుక్తం అవుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో 2 ప్రాజెక్టులు నీటితో నిండు కుండల్లా ఉండటంతో రైతుల్లో ఆనందం నెలకొంది. రేషన్ కార్డులోని సభ్యులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని తహసీల్దార్ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండ పట్టణ మండల పరిషత్తులో మొత్తం 33,000 రేషన్ కార్డులు ఉంటే వాటిలో 24,000 రేషన్ కార్డులు ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. లబ్ధిదారుల సౌకర్యార్థం గ్రామాల్లోని రేషన్ డీలర్ల వద్దే ఈ కేవైసీ చేయించుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించారు. వినుకొండ పట్టణము మరియు రూరల్ మొత్తం మండలం పరిధిలో మొత్తం 33,000 రేషన్ కార్డులు ఉండగా ఇందులో 24,000 మంది దాకా కూడా లబ్ధిదారులు ఈకేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ప్రజాసాధికార సర్వే పరిధి నుంచి ఈకేవైసీ కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా నమోదు కాని వాళ్ళు దాదాపుగా 24,000 మంది దాకా ఉన్నారనేది ప్రాథమికంగా మనకి జిల్లా పౌర సరఫరాధికారి వారు గణాంకాల ద్వారా ఇచ్చేశారు. వాళ్ళన్నిటినీ కూడా డౌన్లోడ్ చేసి కన్సర్న్డ్గా రేషన్ డీలర్స్ని దగ్గరే ఈ సదుపాయం చేయించుకునే సదుపాయం కల్పించున్నారు. కాబట్టి ప్రతి రేషన్ డీలర్కి కూడా ఆయా పరిధిలో ఉన్న ఈ నమోదు కాని వాళ్ళందరికీ కూడా వివరాలన్నీ కూడా డౌన్లోడ్ చేసి పేపర్ పూర్వకంగా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మేము కూడా రిక్వెస్ట్ అందరు లబ్ధిదారులకి తెలియదు కాబట్టి దయచేసి అందరూ కూడా మీ కన్సర్న్ రేషన్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి ఈ ఈకేవైసీ నమోదు కాని వాళ్ళ ప్రక్రియ లిస్టులు ఇచ్చున్నాం కాబట్టి రేషన్ షాప్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి సంప్రదించిన ఆ పేర్లన్నీ కూడా వాళ్ళు చదివి వినిపిస్తారు. వాళ్ళ ద్వారా ఈ ఈకేవైసీ ప్రక్రియ సులభవంతంగా ప్రతి గ్రామంలో కూడా రేషన్ డీలర్లు ఒకరికి 2 ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళు ఈకేవైసీ కాని వాళ్ళు కంపల్సరీగా ఇది ఈకేవైసీ నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఎందుకంటే దీని ద్వారా ప్రజా సాధికార సర్వేలో ఇది చేయించుకున్న వల్ల వారికి పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చే విధంగా పథకాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈకేవైసీ అనేది కంపల్సరీగా గవర్నమెంట్ చెప్పున్నారు. టైం కూడా 4 రోజులు గడువు అని చెప్పి అన్నారు. సో అందరికీ కూడా రేషన్ డీలర్లు అందరికీ కూడా ఈ లిస్టులు ఉన్నాయి కాబట్టి మీ ఆధార్ కార్డులు తీసుకొని ఆ రేషన్ డీలర్ని సంప్రదించిన ఈకేవైసీ జరపబడునని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాము. ఈపూరు మండలంలోని ముప్పాళ్ల గ్రామంలో పంచాయతీ అధికారులు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామంలోని డ్రైనేజీ వ్యవస్థలో పూడికతీతతో పాటు రోడ్ల వెంబడి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అయితే ఎన్నడూ లేని విధంగా గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను అధికారులు హుటాహుటిగా చేపడుతుండటంతో గ్రామస్తుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈపూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్లకు విధులు కేటాయించకపోవడం పట్ల డిఎల్పిఓ నాగేశ్వరరావు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమందికి మాత్రమే విధులు కేటాయించి మిగిలిన వారికి ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. అదేవిధంగా నూజెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశం నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ, గ్రామ వాలంటీర్ల ఐడి కార్డులు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను వివరించారు. ప్రముఖ గాయకులు ఏనుబరి జయచంద్రరాజు 3వ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులోని ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాషువా సమైక్య అధ్యక్షులు జాన్ సుందర్రావు మాట్లాడుతూ జయచంద్రరావు లేని లోటు కళారంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్నేహహస్తాల ఫౌండేషన్ సహకారం మరువలేనిదని బొల్లాపల్లి మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రుల్లా అన్నారు. మండలంలోని గుట్లపల్లి, రావులాపురం, మన్నేపల్లి తండాలలోని పాఠశాలలకు స్నేహహస్తాల ఫౌండేషన్ ద్వారా మైక్ సెట్, కంప్యూటర్, టీవీలను ఎంఈఓ చేతుల మీదుగా బహుకరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ స్నేహహస్తాలు ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, కాస్మెటిక్స్ తో పాటు పాఠశాలలకు కంప్యూటర్స్, టీవీలను బహుకరించడం అభినందనీయమన్నారు. అదేవిధంగా పాఠశాలలోని మౌలిక వసతుల కల్పనకు ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్ కరీముల్లా, సిఆర్పీలు సక్రు నాయక్, కాసిం వలి, సునీత, సుదర్శన్, రాంబాబు, షేక్ పఠాన్, నాగూర్ వలి తదితరులు పాల్గొన్నారు.
వినుకొండ పట్టణంలోని 23వ వార్డు నందు గల సట్టు బజార్ కాలనీవాసులు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. కమ్యూనిటీ హాల్ వెనుక బజారులో డ్రైనేజ్ పూడుకుపోవడంతో పారుదల లేకపోవడంతో మురుగునీరు రోడ్ల మీద ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దోమలు వృద్ధి చెంది అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించాలని వార్డు ప్రజలు కోరుతున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.